ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముస్లింలు సంజీవ్ నగర్ కాలనీ వాసులపై కర్రలు రాళ్లతో మూకమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుర్భాషలాడుతూ పలువురు ఇళ్లపై ముస్లింలు దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలనీ వాసులు దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై సైతం దాడికి తెగబడ్డారు. పరిస్థితిని సమీక్షించిన డీఎస్పీ మళ్లీ గొడవలు తలెత్తకుండా గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జొల్లిదలదగు ఈడికెళ్ళి దెబ్బ వచ్చిందంటే నా ఇల్లు మిన్న అమలు చేసి దింగన్ చేసి సీత వక్కలు బండలు గొడ్డన్లు కట్టెలు అన్ని తీసుకుంటా ఇసురుడు డోరును దన్నుడు ఆగులు మీకు దండం పెడుతున్నా కానీ వినలేదు. నాకు ఈయన చేసిండ్రు. లాస్ట్ ఎవరు మన సుబుర్ ఖాన్ వచ్చింది. నా మనమడు కూడా లోపలికి ఉన్నాడు. నేను కిటికీలకి వెళ్ళి దుంకుతే నా మనమని గల్లా కూడా పట్టుకున్నారు వాళ్ళు. నేను లోపలికి దౌర్జన్యంగా బండలతోని రాళ్లతోటి విసిరిసిరి కొడుతున్నారు. చిన్న పెద్ద చూసేలేదు. మొత్తం ఇళ్ళ దింగం చేసారు. అన్నల బండలు పడ్డాయి. పిల్లలు కూడా దెబ్బలు తగిలినాయి. కట్టెలతోని రాళ్లతో కొట్టినారు. గుడికి కూడా దౌర్జన్యం చేసి బండలతో కొట్టినారు. మొత్తం ఆ ఊరు వాళ్ళని మొత్తం ఇళ్ళలో డోర్కి పోయిగేసి ఆ డోర్లను తన్నుకుంటా కొట్టుకుంటా దింగం చేసిన వాళ్ళు. ఒకళ్ళకి నెత్తి పూరలు కూడా పలిగిపోయినాయి. సీరియస్గా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నారు.